హిందూ మతంలో తులసి మొక్క చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. తులసి మొక్కలో లక్ష్మీదేవి నివసిస్తుందని హిందువుల్లో విశ్వాసం. ఈ కారణంగా తులసి మొక్క చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. హిందువుల ప్రతి ఇంట్లో కూడా తులసి మొక్క ఉంటుంది. తులసి మొక్కకు రోజు పూజలు చేస్తారు. అంతేకాదు తులసి దళాలు అంటే తులసి ఆకులకు కొన్ని ప్రత్యేక పర్వదినాల్లో, పండగల్లో, పూజలు, ఉపవాసం మొదలైన సందర్భాల్లో ఉపయోగిస్తారు. విష్ణువుకు తులసి అంటే చాలా ఇష్టం. అందుకే విష్ణు పూజలో తులసి దళాలకు విశిష్ట స్థానం ఉంది. తులసిని ఖచ్చితంగా సమర్పిస్తారు. ప్రతిరోజు ఉదయం తులసి మొక్కకు నీళ్లు సమర్పిస్తారు. సాయంత్రం తులసి మొక్క దగ్గర దీపం పెట్టి సంప్రదాయం కూడా ఉంటుంది. సాయంత్రం వేళ తులసి దగ్గర నెయ్యి దీపం వెలిగించడం వల్ల ఇంట్లో సుఖ సంతోషాలు, శ్రేయస్సు లభిస్తాయని, ఇంట్లో లక్ష్మీదేవి నివసిస్తుందని మత విశ్వాసం. తులసి మొక్కను ఇంట్లో పెంచుకోవడం వల్ల నెగిటివ్ ఎనర్జీ దూరంగా ఉంటుంది. శ్రీ మహావిష్ణు పూజలో ఆయనకు సమర్పించే నైవేద్యంలో తులసి దళాలను తప్పనిసరిగా ఉపయోగిస్తారు. అయితే తులసిని తాకడానికి, తులసి దళాలు కోయడానికి శాస్త్రాలలో అనేక నియమాలుంటాయి. వాటిని నిర్లక్ష్యం చేస్తే ఆ ఇంట్లో పేదరికం ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో తులసి దళాలను ఎప్పుడు తాకకూడదు ఇప్పుడు చూద్దాం. హిందూ మత విశ్వాసాల ప్రకారం ఆదివారం, ఏకాదశి, సూర్యగ్రహణం, చంద్రగ్రహణం సమయంలో తులసి మొక్కను అస్సలు తాకకూడదట. అదేవిధంగా ఆదివారం పౌరాణిక విశ్వాసం ఏంటంటే ఆదివారం రోజున లక్ష్మీదేవి విష్ణువు కోసం ఉపవాసం ఉంటుంది. అందుకే ఈ రోజు తులసిని తాకడం, నీరు సమర్పించడం నిషేధించబడింది. అదేవిధంగా ఏకాదశి నాడు, ఏకాదశి రోజున తులసి మొక్క శ్రీ మహావిష్ణువు ధ్యానిస్తూ నీరు కూడా తీసుకుని ఉపవాసాన్ని ఆచరిస్తుంది. అందుకే ఏకాదశి రోజున తులసిని తాకకూడదు, అదేవిధంగా నీరు కూడా పోయకూడదు రాత్రి సమయంలో. అంతేకాదు రాత్రి సమయంలో తులసి మొక్కను అసలు తాకకూడదు. రాత్రి సమయంలో తులసిని తాకడం వల్ల ఆర్థికంగా నష్టపోవడమే కాకుండా అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇక ఏకాదశి, ఆదివారం, సూర్యగ్రహణం, చంద్రగ్రహణం రాత్రి సమయాల్లో తులసి దళాలను మొక్క నుంచి కోయకూడదు. అదే సమయంలో తులసి మంజరిని ఆదివారం, మంగళవారం విచ్ఛిన్నం చేయకూడదు. ఇలా చేయడం వల్ల జీవితంలో అనేక సమస్యలు వస్తాయని మత విశ్వాసం చెబుతుంది. ఇక స్నానం చేయకుండా తులసి మొక్కను తాకకూడదు. తులసి మొక్కను స్నానం చేసిన తర్వాత మాత్రమే తాకాలి. స్నానం చేయకుండా తులసిని తాకడం వల్ల తులసి మొక్కకు కోపం కూడా వస్తుందట. కాబట్టి ఈ సమయాల్లో తులసి మొక్కను ఎట్టి పరిస్థితుల్లో కూడా తాకకండి.